మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరెల్ది సీతమ్మ బడిరా బడిరా బడిరా. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట. చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట, దింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట. చెల్లిపోని మమతల్లకి చెల్లెలు సీతమ్మరా, తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా. తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి, పలచిన బరుగంటే రామచంద్రుడే. రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా. ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు, ధర్మానికే నీవు దైవానివైనావు. అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు, కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు. ఆకాశ పందిళ్ళు భూలోక సందళ్ళు ఓ రామని పెళ్లికే. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. వింధ్యపానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. దేవుడి గుడిలో హారతి తిప్పు 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 తిప్పు, దేవుడి గుడిలో హారతి తిప్పు, దొరుకును దోసెడు పడపప్పు. వింధ్యపానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు. ఎదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత, విన్నాను మారీచ కూత వాడు లంకేశుడి మాయదూత. లేడల్లే వచ్చాడు ఘాత, వాణ్ణి బాణానికేస్తాను మేత. ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత,
ఎదిరా లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందు చేత నే నాటత నే పాటత నే నాటత నే పాటత వాడి అంతు చూసి నే నాటత వాడి గొంతు పిసికి నే పాటత నే నాటత నే పాటత నే నాటత నే పాటత రక్కసి బాధలేని పల్లెటూళ్ళు మా ఊళ్ళురా మందర మాట వినే కైకలేదురా సీత సిరి పండించే మళ్ళు ఉన్న మగాణిరా కలిమికి చోటు ఇదే కరువు లేదురా బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమో కప్పకిచ్చే ఘనతే ఈ కథ రామా కంచర్ల గోపన్న బంధాలు తెంచావు శబరి ఎంగిలి పళ్ళు నువ్వారగించావు త్యాగయ్య గానాల తానాలు చేశావు బాపూజీ ప్రాణాల కడమాట వైనావు సీతమ్మ రామయ్య పెళ్ళాడుకుంటుంటే భూలోక కళ్యాణమే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రామయ్య కళ్యాణ రామ మనువు కోరింది సీతమ్మ మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భృగుముని పూజిత గోవింద గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీర తృప్త గోవింద గోపాల ఘటిత గోవింద బహుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగర సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద
వెంకటేశ గోవింద 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 రథసప్తమి రథ గోవింద తెప్పోత్సవ హిత గోవింద ఆరువేద పటు గోవింద కోదండరామస్వామినః నూతన శిలామయ విగ్రహ ప్రతిష్ట సంప్రోక్షణ మహోత్సవ కర్మణి క్రియమాణ సర్వకర్మసు కైంకర్య కర్తృ అస్య యజమానస్య చక్కగా అందరూ కూడా గోత్రం అని చదువుతుందండి. ఎవరి గోత్రం వచ్చినప్పుడు వారు మమ అనుకోండి. यजमानस्य श्रीमान् सर्वतः काश्यपगोत्रोद्भवस्य दिल्ली वामनामदेशस्य धर्मपत्नी सीता महालक्ष्मी नाम्या सकटमानां कुमार लघोत्रोद्भवस्य गङ्गकृष्णे नाम देशस्य धर्मपत्नी लता देवी नाम्या सकटमानां पत्नी राजमनाम्याः सह कुटुम्बानां पत्नो लघोत्रोद्भवस्य चिनिकृष्णे नाम देशस्य धर्मपत्नी रमा देवी नाम्या सकटमानां चिप्पळ लघोत्रोद्भवस्य वेङ्कटेश नाम देशस्य धर्मपत्नी संध्या नाम्या सकटमानां सिंहपल्ली गोत्रोद्भवस्य सुधीर नाम देशस्य धर्मपत्नी प्रसन्न नाम्याः सकटमानां पट्नोल गोत्रोद्भवस्य सुब्बయ్య नाम देशस्य धर्मपत्नी माधवी नाम्या सकटमानां मल्लपू गोत्रोद्भवस्य धनञ्जय नाम देशस्य धर्मपत्नी पद्मावती नाम्या सकटमानां सान्नेल्ल गोत्रोद्भवस्य पोलय नाम देशस्य धर्मपत्नी चिंचु सुब्बम्म नाम्या सकटमानां सान्नेल्ल गोत्रोद्भवस्य नागराज नाम देशस्य धर्मपत्नी चामुण्डेश्वर नाम्या सकटमानां कुमार गोत्रोद्भवस्य बन्धावती नाम देशस्य धर्मपत्नी हेमावती नाम्या सकटमानां सिंहपल्ली गोत्रोद्भवस्य श्रीनिवास नाम देशस्य धर्मपत्नी सुजाता नाम्या सकटमानां सिंहपल्ली गोत्रोद्भवस्य वेङ्कटेश्वर नाम देशस्य धर्मपत्नी पार्वती नाम्याः सकटमानां सिंहपल्ली गोत्रोद्भवस्य मणि नाम देशस्य धर्मपत्नी स्वरूप नाम्याः सकटमानां गोविन्द गोत्रोद्भवस्य महेश नाम देशस्य धर्मपत्नी पावनी नाम्याः सकटमानां गोविन्द गोत्रोद्भवस्य सुब्रह्मण्य नाम देशस्य धर्मपत्नी गीता नाम्याः सकटमानां तोस्य नरसिंह नाम देशस्य धर्मपत्नी राम नाम्याः सकटमानां सिंहपाल गोत्रोद्भवस्य श्रीनिवास नाम देशस्य धर्मपत्नी आमने नाम्या सकटमानां कुमार गोत्रोद्भवस्य सुब्रह्मण्य नाम देशस्य धर्मपत्नी लक्ष्मीकान्तं नाम्या सकटमानां मल्लपोल गोत्रोद्भवस्य कृष्णापट्टन नागेन्द्र नाम देशस्य धर्मपत्नी ममता नाम्याः सह कुटुम्बानां सर्वेषां यजमानीनां అందరి గోత్రాలు వచ్చినాయని గ్రామస్వాడు ఎవరు ఉన్నారా? రామ నామ వరాననే శ్రీరామ రామ రామేతి హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే नित्यश्री नित्यमंगलम जय बोलो राजा रामचंद्र भगवान जय श्री राम 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 गत्र देवय भ्रमदन्ते क्रमस्य देवन्दरुद्धा विष्णोः पदेरस्तदवसस्तवीरां केशङ्कृत्यस्य स्तविरस्य नाम स्वाहा सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपादोनिं विश्वतो वृत्ताद्यनिष्ठत्तम्बरहं पुरुषं जातमग्रतः तेन देवाय जन्तसाध्यार्हयश्च स्वाहा स्वाहाद्यग्नात् सर्वहुतः सम्भृतं बृहाश्च स्वाहा
सर्वहुदारजः सामानि जग्निरे नागं जग्निरे तस्मादजायत स्वाहा तस्मादश्व अजायन्त एके च भयाततः जग्निरे तस्मात् जाता अजावय स्वाहा पुरुषं यदतः कदिधात् पद्भ्यागं शूद्रो अजायत स्वाहा चन्द्रमा मनसो जातस्यक्षो सूर्यो अजायत इन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत स्वाहा आसीदन्तरिक्षणः पन्थायनाय विद्यते स्वाहा विघ्नमगतन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नेहनागं महिमानः सरन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः स्वाहा नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा नारायणो वेङ्कटेशाय श्रीनिवासमहात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः ॐ आवह जातवेदो लक्ष्मी मनपगामिनी स्वाहा पूर्वां हस्तिनाथ प्रबोधिनी देवेव पह्वरे श्रीर्मादेवे दुःखदां स्वाहा स्फुटां हिरण्यप्रागेवीं शरणमहं प्रपद्ये श्रीर्वेणस्य तां त्वां वृणोमि स्वाहा विद्यवरिमेतपसुरभिजातो वनस्पतिस्तव वृक्षोऽथबिल्वः तस्य फलानि तव धानदन्तमायान्तराजाश्च वाप्या लक्ष्मी स्वाहा कीर्तिमृत्युन्दरादवे स्वाहा ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहो नित्यपुष्पत्नमालिनीं स्वाहा श्रियन्तस्निग्धानि चक्लेदवसमे गृहे मातरं श्रियं वासय मे कुले स्वाहा आर्द्रां पुष्करिणीं लक्ष्मीं जातवेदो महावः स्वाहा महावः जातवेदो लक्ष्मी मनपगामिनी हिरण्यं प्रबोधन्तावोदा కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై నిలిచినాడు శ్రీహరి బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను పూజార్హత లేకుండునట్లు శపించెను కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగు అంగనాలోలుడా ఇక నీకు లింగ పూజయే జరుగుగాక వైకుంఠమున విష్ణు వైభోగముగాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియదపై తన్నెను మహాపరాధము చేసితి మన్నింపుము నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపుము
అని భృగు పదముల నదిమెను అజ్ఞాన నేత్రమును చిరిమెను ఈ అవమానమును నేను భరింపలేను భృగు పాదము సోకిన నీ ఎదను నిలువజాలను అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను శ్రీసతి విరహితుడై శ్రీవైకుంఠ విరక్తుడై ఆదిలక్ష్మినే వెదకుచు అవనికి తరలెను ఆదిలక్ష్మిని వెదకుచు అవనికి తరలెను హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి పుట్టలోన తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను గోపాలుడు కోపముతో గొడ్డలి విసిరెను అడ్డుకున్న పరమాత్ముడి పసిడి నుదురు పగిలెను కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచెనయ్యా కన్నయ్యా కాలమంతా ఎదురు చూచి కనులు కాయలు కాచెనయ్యా నా కలలు పండగా నా కలలు పండగ అమ్మాయని పిలువరావయ్యా పిలువరావయ్యా శ్రీనివాసుడే వకులకు చిన్ని కృష్ణుడై తోచెను వకుళ మాతృత్వపు మధురిమతో సేద తీర్చెను కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరి గోవిందుడాయ శ్రీహరి గోవిందుడాయ శ్రీహరి రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః పద్మనాభ మనోజాతం విష్ణుపూజా విశారదం కుశాసనే సమాసీనం భగవాన్ మంగళాయతనం హరి
శాశ్వతం విశ్వక్సేనం నమాస్మహే తారకం కళమలఖలంజేన సూత్రం మణ్యగుప్తానాం నేత్రం యచ్చస్థరీకృతం శిష్యాస్తస్మై శ్రీఘనసే నమః లక్ష్మీనారాయణాభ్యాం నమః అందరూ కూడా నమస్కారం చేసుకొని పలకండి. ఓం ఓం భగవతో భగవతో బలేన బలేన భగవతో భగవతో వీర్యేణ భగవతః తేజస తేజస భగవతః భగవతః కర్మణ కర్మణ భగవత భగవత అనుగృహీతు అనుగృహీతు భగవత భగవత అనుధ్యాతు భగవత్ ధ్యాత్వా భగవత్ కర్మ కరిష్యామి తత్ భగవాన్ అనుమన్యతాం అపక్రామంతు భూతాని పిశాచాః ప్రేతగుహ్యకా అందరు కూడా నేను చేసినట్టుగా చేయండి. అందరు కూడా దేవిత్వం విష్ణునాధృతా జగదాధారమనంతం కూర్మరూపిణం అందరూ కూడా తూర్పు దిక్కు నమస్కారం చేసుకోండి. దక్షిణ వైపు నమస్కారం చేసుకోండి. పడమర వైపు నమస్కారం చేసుకోండి. ఉత్తర దిక్కు నమస్కారం చేసుకోండి. నరసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. అవసర్పంత భూతాని ప్రసవ్యంతరవాసినః అస్మాకమవిరోధేన. కుడి ముక్కుతో గాలి వదిలి ఎడమ ముక్కుతో గాలి పీల్చి ఉంచండి. అద్య సాయాహ్నే క్రియమాణ అజ్ఞారాధన పూర్వక కుంభారాధన విశేష ఉక్తహోమ విశేష హోమాగ్నికర్మ కరిష్యమాణః తదంగతాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. చక్కగా మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఒక్కసారి విన్నవించుకొని ఇప్పటి నుంచి కూడా ఆరంభమై దేవస్య ధీమహి సూత్రవత్యై నమః. జయాజై నమః. అస్య యజ్ఞస్య శ్రీ విష్ణుమాచారతస్య దేవేభ్యో అమృతస్య శ్రీ విశ్వక్సేనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి సమర్పయామి. శ్రీ విశ్వక్సేనాయ నమః. నివేదయామి వర్ణదే సహస్రం యజ్ఞదా పాశావిదదా పురుత్రా ఇంద్రస్సవిదోదవిష్టుర్విశ్వే దేవామంజన్న వరద స్వస్త్యా శ్రీ విశ్వక్సేనాయ నమః. సదక్షిణాగంధాంబూలం సమర్పయామి. మంగళం విష్ణురూపాయ మంగళం వేత్రమాణదే విశ్వక్సేనాయ మంగళం పుత్రహస్తాయ మంగళం శాంతమూర్తయే సర్వవిఘ్నవినాశాయ సేనాధ్యక్షాయ మంగళం. నమః.
నమస్కారం చేసుకుని పలకడం విశ్వక్సేన హరేర్భక్త పూజాయాం హీనమేవ యత్ తత్ క్షమస్వేతి చ ఉక్త్వాదు ప్రణామం కారయేత్ పునః అనగాధ్యానావాహనాదిత్రయోదశోపచార పూజగా చ భగవాన్ సర్వాత్మకః సూత్రవతీ జయాసగిత శ్రీ విశ్వక్సేన సుప్రీత సుప్రసన్న వరదో భవతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు విశ్వక్సేనస్య ప్రసాదం యజమానస్య శిరసా ధారయేత్ సుధీః విఘ్నాప్యశేనకాధీశం శేషకార్యం సమారభేత్ విశ్వక్సేనస్యానుగ్రహ ప్రసాద సిద్ధిద్వారా యజమానస్య సంకల్పిత కార్యం నిర్విఘ్నేన పరిసమాప్తిరస్తు యజ్ఞేన జిగ్నమవిదంత దేవాస్తాని ధర్మాణి ప్రథమ ఓం సూత్రవతీ జగా సమేత ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం 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 పాణీయం సమర్పయామి ఆచమనం సమర్పయామి తాంబూలం సమర్పయామి భయంతో గట్టి మేడం మంగళ నీరాజనం దర్శయామి ఓం సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాగధీమహి ఓం మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి రమారమ గోవింద జై శ్రీరామ్ ఓం సుదందాం వర్ధందాం శుభాని ఓం మదో దేవా వందనాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః విష్ణుర్విచక్రమే త్రైధారతలే ఫలం సమానమస్య భాగం సురే పదా విచక్రమే విష్ణుర్గోపా భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామ స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం లోకే హైందవ ధర్మ పరిరక్షణార్థం అస్మిన్ గ్రామే భక్తజన సంరక్షణార్థం శిలా విగ్రహరూపేణ ఆవిర్భూతస్య శ్రీ నూతన ఆలయ విమాన శిఖర శిలాధ్వజ ముఖమండప గర్భగృహ మండప ప్రస్తర శిఖర గ్రీవా విమాన శిఖర శ్రీ ఉమామహేశ్వర స్వామినః గణపతి దేవతా సహిత సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండరామస్వామినః నూతన శిలామయ విగ్రహ ప్రతిష్ఠ సంప్రోక్షణ మహోత్సవ కర్మణి తృతీయ దివసే ప్రాతఃకాలే క్రియమాణ సర్వకర్మసు కైంకర్యకర్తృ సర్వేషాం యజమానానాం ధనదాతॄణాం
వసుదాత్రోణాం కార్యకర్తॄణాం ఆలక పాలక కమిటీ సభ్యవర్గానాం చ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వేషాం ఆగతానాం అనాగతానాం భక్తజనానాం చ ఈప్సితార్థఫలసిద్ధ్యర్థం అస్మిన్ పెరియవరం గ్రామే స్థితానాం ప్రజానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం స్వస్వజాతీయ కర్మ సంపత్ సమృద్ధ్యర్థం స్వస్త్యర్థం సమస్త సన్మంగళావాప్త్యర్థం రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారక అభివృద్ధ్యర్థం ధర్మార్థకామో కృతనద పురుషార్థఫలసిద్ధ్యర్థం సంభవదానియమేన సంభవదాకాలేన సంభవదా ద్రవ్యేణ సంభవద్రవచారైశ్చ శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్రోక్తమార్గేణ పంచాహ్నిక దీక్షాకృత యత్ ప్రతిష్ఠా మహోత్సవ కర్మణి తృతీయదివసే ప్రాతకాలే క్రియమాణ సర్వకర్మసు స్థలశుద్ధ్యర్థం మండపశుద్ధ్యర్థం శాలాశుద్ధ్యర్థం ఆహారాహ అపరిమితలక్షణాదానం దుగ్ధమహం సంప్రదతే ఇదం నమమాశ్రయానాద్భుతమస్తు జ్ఞానాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం రాజా రామచంద్ర మహారాజ్ కీ. మరి ఎవరికి పుట్టాడు? సాక్షాత్తు నారాయణుడే మనిషి రూపంలో అవతరించాడు. దేనికోసం? కేవలం రామావతారం ఎందుకు అవతరించాడు తెలుసా అండి? రావణాసురుడు తపస్సు చేశాడు. తపస్సుకు వచ్చినటువంటి పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుడు ఏమరం కావాలో కోరుకోమంటే ఆయన కోరుకున్నాడు. ఏమరో తెలుసా అండి? నాకు మరణం అనేదే లేకుండా నన్ను అనుగ్రహించు అని వరం కోరాడు. అయితే మరి మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉండవలసింది. కేవలం ఒక దైత్యుల దేవతలకు తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా మరణం అనేది ఉంటుంది. అయితే ఈ కోరిక కాదు, ఏదైనా కోరుకోనగానే వెంటనే రావణాసుడు కోరుకుంటాడు. సరే, అయితే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని జీవముల చేత నాకు మరణం ఉండకూడదు, కేవలం ఒక నర వానరులు తప్పించి ఒకేనే పూజించవచ్చు కదా. మరి మిగతా అందరూ ఇప్పుడు అదే మనం ఎవరైనా పూజిస్తాం అనుకోండి, వామనునికి వామనుకునే పూజిస్తాం, కూర్మావతారం కూర్మనే పూజిస్తాం. ఇలా ఒక్కొక్కరి మరి సీతారంగానే రాముడు రంగానే మనం పక్కన వీళ్ళందరూ పేరు చెప్తాం. సీత లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామ అంట. దేనికోసం తెలుసా అండి? అలా అధికారాన్ని పంపిస్తూ ఉంటే కేవలం వనవాసం చేయమని ఎవరికి ఆజ్ఞాపించింది? రాముడికి మాత్రమే. కానీ వెంటనే తన భార్య సీతాదేవి భర్త ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటానని చెప్పేసి వస్తుంది. ఆ వనవాసంలో నువ్వు ఉండలేమని చెప్పినప్పటికీ కూడా ఆమె పాణిగ్రహణం అంటే వివాహంలో చేసినటువంటి ప్రమాణం కొద్దీ భర్తని విడవకుండా భర్తతోనే ఉంటానని వచ్చింది కనుక ఆయన ఎప్పుడు పూజించిన ఎలా పూజించాలి? సీతారాముడిగానే పూజించాలి, విడిగా పూజించకూడదు. మూడోది లక్ష్మణుడు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే వనవాసానికి రాముడు వెళ్తే తర్వాత రాజ్యాధికారం వచ్చింది ఎవరికండి? లక్ష్మణుడికే వస్తుంది. పెద్దవాడు లక్ష్మణుడి తర్వాత. అయితే సోదరుడు వెళ్తున్నాడని వెంటనే లక్ష్మణుడికి వచ్చి సుమిత్రాదేవి అడిగింది. తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను కూడా రాముడితో వనవాసానికి బయలుదేరుతున్నానమ్మా అనగానే, ఏ తల్లి ఏం ఆలోచిస్తుంది? నువ్వు ఎందుకులా కష్టపడతావు, నీకే రాజ్యం వస్తుంది, పోయి నువ్వు కూర్చుంటే చక్కగా నీకే వస్తుంది, తర్వాత పరిపాలించాలని చెప్తుంది. కానీ ఇక్కడ సుమిత్రాదేవి ఏం చెప్పింది తెలుసని, చక్కగా తండ్రి తర్వాత నీకు తండ్రి తర్వాత
తండ్రి ఎవరిగా అంటే నీకు రాముడే, కాబట్టి నీకు తండ్రి లేనటువంటి లోటు రాముడే తీరుస్తాడు, నువ్వు రాముడితో పాటే వెళ్ళు అని చెప్పి చక్కగా రాముడితో పాటు పంపించింది లక్ష్మణుడు. అందుకని ఏ సమేతంగా పూజించాలి? సీత లక్ష్మణ సమేత రాముడిగానే పూజిస్తాం. తర్వాత మరి వీరు ముగ్గురేనంటే ఇంకొకరు చూడకపోతే మళ్ళీ పరిపూర్తమది పూజ. ఎవరు చేర్చాలి? హనుమంతుడిని. దేనికోసమయ్యా అంటే వనవాసం చేస్తూ సీతమ్మ వారిని అపహరించకపోతే అమ్మవారిని వెతకడం కోసం బయలుదేరితే పక్కన చక్కగా తోడయ్యాడు. ఎవరయ్యా? ఆంజనేయుడు. రుద్ర అంశ సంభూతుడిగా ఆంజనేయుడిగా తోడి చక్కగా ప్రతి కార్యంలోనూ కూడా ముందు ఉండి ప్రతి కార్యాన్ని కూడా సిద్ధింపచేస్తూ విజయాన్ని చేకూరుస్తూ ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఆంజనేయుడు. అందుకని ఎప్పుడు పూజించిన సీత లక్ష్మణ హనుమత్ సమేత రాముడిగానే పూజించాలి. మన రామాయణంలో కూడా చెప్తారు, వీడిని ఎక్కడ విడిగా ఉట్టి రాముడిని పూజించినా ఫలితం ఉండదు, ఉట్టి సీతను పూజించినా ఫలితం ఉండదు, లక్ష్మణుని పూజించినా ఫలితం ఉండదు, ఉట్టి హనుమంతుని పూజించినా ఫలితం ఉండదు. అందుకనే నలుగురిని కలిపే పూజించాలి అని రామాయణంలోనే మనకి తెలియజేస్తుంది. అందుకనే చక్కగా ఈరోజు మీ యొక్క దేవాలయంలో మీ యొక్క గ్రామంలో మిమ్మల్ని అందరినీ కూడా రక్షించడం కోసం ఆ కోదండ రాముడిగా ఆయన పరివార సమేతముగా ప్రతిష్ఠింపబడుతున్నాడు. అయితే మనం ఇంకా నిర్మాణం చేసాం. ఏం కట్టామండి? ఒక దేవాలయం నిర్మించాం. దేవాలయం దేనికి ప్రతీక తెలుసా? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. దేవాలయం అంటే ఒక దేహం, అంటే మనలో ప్రాణం ఉంది, ప్రాణం కనపడదు, కానీ ఆ ప్రాణాన్ని నిలిపేది ఏంటి అంటే శరీరం కూడా ఉంటుంది. దేహంలోనే ప్రాణం ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయం కూడా ఏంటి అంటే ఒక దేహంతో సమానము. ఏ విధంగా అయితే ఒక పిల్లవాడు పుట్టాలనుకోండి, మొట్టమొదటి ఎక్కడికి ప్రవేశిస్తాడు? తల్లి గర్భంలో పిండ రూపంలో ప్రవేశిస్తాడు. శిశువు ఎక్కడుంటాడు? తల్లి గర్భం నుంచి జన్మిస్తాడు. కాబట్టి ఏ విధంగా అయితే తల్లి గర్భంలో ఒక పిండ రూపంలో ప్రవేశించిన శిశువు ఏ విధంగా అయితే ఉంటాడో అదేవిధంగా పరమాత్మ మీ అందరి యొక్క మనస్సులో కూడా చొరబడ్డాడు. నేను కూడా ఇక్కడ జన్మించాలి, అవతరించాలి. ఏ విధంగా అయితే అయోధ్యలో దశరథుడికి కౌశల్యకి దేవికి జన్మించాడో అదే విధముగా ఇక్కడ మీ మనస్సు నుంచి కూడా ఆయన పుట్టాలి అని చక్కగా మీ అందరి యొక్క మనస్సుల్లో ఆయనే చొరబడ్డాడు. తల్లి గర్భంలో ప్రవేశించిన తర్వాత ఎన్నాళ్ళకి కంటుందండి? ప్రసవిస్తుంది తల్లి 9 నెలలు అంట, కానీ 10 నెలలు ఉండేది. దశమాసాంచ శిగానోధాత్రాకృతం 10 నెలలు గర్భిణిగా ఉండి 10వ నెల చివరిలో కంటుంది. కానీ కార్యక్రమ శరీరతత్వం వల్ల 9 చివరికి వచ్చేసరికి కంటున్నారు, ప్రసవిస్తున్నారు. ఏ విధంగా అయితే 9 నెలలు శిశువుల లోపల చిన్న పిండంగా వచ్చి ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అవయవం ఏర్పరచుకుంటూ 8వ నెల వచ్చేసరికి పూర్తి అవయవాలతో సమయం పట్టింది. తర్వాత ఏ విధంగా అయితే తల్లి ప్రసవిస్తే శిశువుకి జన్మనించిందో ఆ విధంగా అంతకాలం పూర్తి చేసుకొని దేవాలయంతో కూడా పూర్తి చేసుకొని స్వామిని ప్రతిష్ఠ చేసుకోబోతున్నాం. అంటే ఆయన్ని మళ్ళీ తిరిగి జన్మించి ఆవిర్భవించే విధంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఆయన తీసుకుని ఎక్కడ ప్రతిష్ఠ చేస్తామండి? గర్భాలయం, దాని పేరు. అందుకనే తల్లి గర్భంలో శిశువు ఏ విధంగా ఉంటాడో దేవాలయంలో గర్భగృహంలో కూడా పరమాత్మ అలాగే ఉండి రక్షిస్తూ ఉంటాడు. అటువంటి పరమాత్మ ఆవిర్భవించేటువంటి పరమ పవిత్రమైన రోజు ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఎల్లుండి 31వ తారీఖు ఉదయం మనకి అందుతుంది ఆ దర్శన భాగ్యం. అయితే అందుకని చెప్తాడు, ఆ గర్భగృహం ఏదైతే ఉందో స్వామికి గర్భమే ప్రధానం. తర్వాత మనిషికి ప్రధానం ఏంటి అంటే అవయం శిరస్సు. అలా దేవాలయానికి శిరస్సు ఏంటి అంటే విమానం శిఖర విత్యాహు జలానివాస కార్యక్రమం జరుగుతుంది. అలాగే సంతానమైనటువంటి వారికి సంతానార్థం ప్రసాదం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు శ్రీ వెంకట శ్రీనివాసాయ తే నమః రామాయ రామభద్రాయ స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. అస్య
దక్షమావాహయామి సదైవత సోమమావాహయామి ఓం గానహమత్య అన్వాహార్య ఆహవనీయ ఆవసత్య సత్య పౌండరీక యజ్ఞమావాహయామి ఓం భూపురుషమావాహయామి ఓం భూపురుషమావాహయామి ఓం సర్వపురుషమావాహయామి ఓం నరపురుషమావాహయామి ఓం జనపురుషమావాహయామి ఓం తరపురుషమావాహయామి ఓం విష్ణుమావాహయామి పురుషమావాహయామి సత్యమావాహయామి అచ్యుతమావాహయామి అనిరుద్ధమావాహయామి వాసుదేవమావాహయామి యజ్ఞదేవదృష్టాన్ దేవానావాహయామి సర్వాన్ దేవానావాహయామి ఓం అగ్నిజస్తం నరవపామి ఓం విశ్వమాహాభ్యాం జస్తం నరవపామి ఓం బ్రహ్మణే జస్తం నరవపామి ఓం విష్ణు జస్తం నరవపామి ఓం గారహవత్య అన్వాహార్య ఆహార్య ఆవసత్య సభ్య పౌండరీక యజ్ఞాయ జుష్టం నిర్వపామి ఓం భూపురుషాయ ఓం భూపురుషాయ ఓం మహాపురుషాయ సుపురుషాయ ఓం మహాపురుషాయ ఓం ధనపురుషాయ ఓం ధనపురుషాయ జుష్టం నిర్వపామి జుష్టం నిర్వపామి వాసుదేవాయ జుష్టం నిర్వపామి యజ్ఞేభ్యో దేవేభ్యో జుష్టం నిర్వపామి జుష్టం నిర్వపామి కృష్ణయామి జ్యోతిరసి స్వాహా నమసే రక్షాంతరతారాధయ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య వాక్పతిస్వాపనాదచ్చిద్రేణ పవిత్రేణ ధ్యాన్ నమః రాధేయత్వైభ్యాం నమః ఛాయమధ్యమాభ్యాం నమః ధరాయణామికాభ్యాం నమః కనిష్ఠికాభ్యాం నమః ఈశ్వరాయ వరదకరుషాభ్యాం హృదయాయ నమః రాధేయరసే స్వాహా సాక్షాదికాయ ఔషధో ధరాయ వరదాయ నమః సాత్విదే నేత్రత్రయాయ ఔషధో ఈశ్వరాయ అస్త్రాయ భరో స్వరూపదిగ్బంధః ధ్యానం దత్తాయ సంగాత్రయాస్య బాధాన్యే మహాదేవాగ్నిమండలంతస్య ధానేన్मध्ये ప్రభాం స్వామన్యే తదన్యాయేనాధీనం వా జనార్దనో ఓం మంగళధీరాజనందరసారైఖానవార్యజ్ఞాభివర్ధతాం ఓం మంగళధీరాజనందరసామి జయ బోలో రాజా రామచంద్ర భగవాన్ కి సీతామాలి కి సాయివన్న స్వామి కూడా మైకి ఇవ్వండి ఒకటి ఆ పైన ఉంది స్వామి యస్య నామ స్వాహా సహస్రదేవతా పురుష సహస్రాక్ష సహస్రవాదోమిం విశ్వోత్పాద్య స్వాహా సమగ్రతః తేన దేవాయజన్మసాధ్యార్షయస్య జ్యేష్ఠాః తస్మాజ్ఞాత్ సర్వహృదోరథः సామాని జగ్మిరే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః చంద్రమా మనసో జాతశ్చక్షుః సూర్యో అజాయత అభ్యాసీదంతరిక్షో శీర్ష్ణోద్యోः సమవర్తత వేదాహమేతం పురుషం మహాన్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ స్వాహా నారాయణాయ
धीमहि विष्णु प्रचोदयात् स्वाहा ॐ सप्तात्रीशाय विद्महे वेङ्कटेशाय धीमहि श्रीनिवास प्रचोदयात् स्वाहा ॐ सप्तात्रीशाय विद्महे वेङ्कटेशाय धीमहि श्रीनिवास प्रचोदयात् स्वाहा रामीशोरहितो भरन्तेरा अश्वपूर्वामृतमध्यां हस्तिनादप्रबोधिनी स्वास्पदां हिरण्यप्राकारां हार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्ती चन्द्रां प्रभासाङ्गिशशाज्वलन्तीं श्रीगल्लोके फलानि तपसानदन्तमायान्तरायाश्च वाक्या लक्ष्मी स्वाहा कर्तमेन प्रजा भूता मयि सम्भव कर्तमा सार्द्रां पुष्करिणीं पुष्पं पिङ्गलां पद्ममालिनीं महावह जातभोगो लक्ष्मी मणपगामिनी महादेव जी च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा महादेव जी च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा लक्ष्मी देवी नमस्तुभ्यं सर्वदेव विनोदिनी रक्षमां जगदां माता श्रियं मे देवी लाभया लक्ष्मी देवी नमस्तां जगदां माता श्रियं मे देवी लाभया स्वाहा చక్కగా అందరూ కూడా ఓం హరిణ్యై నమః ఆహారాన్ని మనం స్వీకరిస్తాం శరీరం నిలబెట్టుకుంటాం ఈ శరీరం నుండి స్వామి యొక్క సేవ చేయడం కోసం ధర్మ కార్యాలు ఆచరించడం కోసం అమ్మ యొక్క అనుగ్రహం కలగాలని భూదేవికి చేస్తున్నాం కాబట్టి చక్కగా ఓం హరిణ్యై నమః ఓం క్రుద్ధ పరోపమన్యనాగదవర్త్యా మన్యపరోక్తస్య పృథివీ మనుదద్ధసే జ్యోతిర్జషదామాజ్యం విచ్ఛిన్నం యజ్ఞగో సమిమం దధాతు సమిధ సప్తజక్త सरस्वती बलच्योद्धगो शिवाय नः सदा भया भवे सोमेन सौम्याम् अवतारयन्तु संविधत्ते मनोविचक्षभोजिजातवर्ध्यं वर्धयन्तो वियान्तः क्रियासत्यः प्रसरस्वमेते
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము అభినందనలందుకున్న కోతి మూక ధన్యము అభినందనలందుకున్న కోటి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుడి జన్మ ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము రేగు పండు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుని జన్మ ధన్యము నావ నడిపి దరి చేర్చిన భృగుడి జన్మ ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము భారతిని నిలిపిన జలమెంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము పాదధూళి సోకిన ఆశిల ఎంతో ధన్యము వారధిని నిలిపిన జలమెంతో ధన్యము భారతిని నిలిపిన జలమెంతో ధన్యము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముడి అవతారము సత్య ధర్మ శాంతియే రాముడి అవతారము మధురాతి
మధురము రెండక్షరాల మంత్రము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్యధర్మ శాంతియే రాముని అవతారము సత్యధర్మ శాంతియే రాముని అవతారము రామ రామ శ్రీరామ రామ జయ రామ 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 రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చోరగున్న చిట్టి ఉడుత ధన్యము శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద అర్చనం స్వీకరిష్యే రాజప్రమావాహనం వీరమావాహయామి పునరేక ప్రమాంతరాత్మక ప్రాంగరూపం కమలందధారాధరసేనమః సీతామావాహయామి విరాజమావాహయామి రామపత్నిమావాహయామి వైదేహీమావాహయామి ఓం శన్నోర్ప్రాంతోష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 ప్రాంతोష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 ప్रांतोषप्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 रा
स्तमवाहयामि ओम ब्रह्मण्यमहितोऽस्मस्वाभ्यां वितये ఇప్పుడు 7 ప్రసాదాల యొక్క 14 కలశాలతో అభిషేకం हिरण्यो अग्न उपयाति वसुमतारथेन तस्य त्राता भवसि तस्य सखायस्तादित्यमानुषक्षुषोषतु मभोरुजामि Yeah.
रक्षोहणं वाजिनमाजिघर्मि मित्रं प्रतिष्ठमुपयामि शर्मा शिशानो अग्निक्रतुभिस्तमित्तस्तनो दिवा सरिषः पादुनक्तम् विज्योतिषा बृहदाभार्यग्निराविर्विश्वाणि गृणुते महित्वा प्रादेवीर्माया सहते दुरे भाष्यशीले स्वानासो दिविषं सग्ने शसे हन्तवाहु मदे जिनस्य प्रविर्मारिगुं शिक्षा इंद्राय जगनरकुं हुतस्फोको हुतोत्रप्सोऽग्नये बृहते नाकाय स्वाहा यः पृथिवीभ्यहुंसा विश्वायुस्सा विश्वभ्यजास्सा विश्वकर्मा सम्पृढ्यस्थम् ऋतावरेरोर्मिणेः मधुमत्तमा मन्त्राधनस्य सातये सोमेन वातनच्मि तनच्मीति तनच्मि समग्ने रुद्रो असुरो महो दिवस्वकुं षट्भो मारुतं वृक्ष ईशिषे संवातैररुणैर्याशिषद्धयस्वं पूषा विधतः पातिरुत्पन्ना अभोराजानमध्वरस्य रुद्रगं होतारगं सत्ययजगं रोदस्योः अग्निं प्रतिहर्यते चातवेदो विचर्षणे अग्ने जनामि सुष्ठुतिम् दिवः परिप्रथमं यज्ञे अग्निरस्मद्वितीयं परिजातवेदाः तृतीयमप्सु नृमणा अजस्रमिन्धान एनं जरते स्वाधीः शुचिः पावकवन्द्योऽग्ने बृहद्विरोचसे वङ्घृतेभिराहुतः वृषाणो रुक्म उर्व्याप्यत्यो दुर्मर्षमायुष्प्रिये अग्निरमृताभिवत्तयोभिः यदेणव्यौरजनयत्सुरेताः आयदिशे नृहते नक्षुचिरेतोर्षिक्तस्योरभ्यये यस्तिष्ठद्धमनगत्यञ्जनानकृत्पादयञ्जनयत्सूदयच्च सहस्ररापरा अद्भुतो दाताराजस्य गोपतः उक्षान्नाय सोमपृष्ठाय भेषसे सोमैर्विधेमाकाश्वान्नम् सत्पन्न ऊर्जसन ऊर्जं धाराजे वजेरवृगे क्षेष्यन्तः अग्नायुषुंषि भवसः శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద
నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలన గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి నిష్కల్మషంగా ఏ ఆలోచన లేకుండా త్రికరణ శుద్ధిగా పాయసం తీసుకోండి. సంతానం వాళ్ళకి ముఖ్యంగా ప్రధానంగా ఇస్తా, తర్వాత మిగతా వాళ్ళందరికీ గిన్నె అక్కడ పెట్టి అందరికీ ఇస్తారు. ఓకేనా? అందరూ కూడా నిశ్శబ్దంగా ఎవరు మాట్లాడద్దు. రావణం జహి సంయుగే నైదేభేదమిస్త్రీభం తవస్తీవ్రం దీర్ఘకాలమరింతమ ఏన తుష్టో అవద్బ్రహ్మ లోకపూర్వజః సంతుష్టః ప్రతదో తస్మై రాక్షసాయ వరం ప్రభు నానావిధేభ్యో భూతేభ్యో భయం నాన్యత్ర మానుషాత్ అవజ్ఞాతాః సురాణాం విష్ణురాత్మవాన్ పితరం రోచయామాస తదా దశరథం నృపం సజాప్యపుత్రో ద్రుపదిః తస్మిన్ కాలే మహాద్యుతిః అరేజత్పుత్రయామిష్టం పుత్రే రామంత్రస్య చ పితామహం అంతర్ధానం గతో దేవైః పూజ్యమానో మహర్షిభిః తతో మే యజమానస్య పావకాదదుభప్రభం రాతుర్భ్రాకర సమాకారం దీప్తానలశిఖోపమం తప్తజాంబోనదామయేమ రాజతా పాయసం దేవనిర్మితం తతస్తద్భుత ప్రక్షం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవాంతరధీయతే హర్షరశ్మిర్భిరుద్యుద్యోతం తస్మాంతః పురమబభూవ శారదాస్యాభికారణాత్ ప్రదతో చామశిష్టార్థం పారిసస్యామృతోపమం అనుచిత్య సుమిత్రాణి పునరేవ మహీపతిః ఏవం తాసాం దదౌ రాజా భార్యాణాం పారిసం పృథక్ తాస్త్వేతత్పారిసం ప్రాప్య సమ్మాన్మేనిరే సర్వాః ప్రహర్షోదితచోదనః తతస్తుతాః ప్రాశ్య తదుత్తమస్త్రియः మహీపతే బాలకృష్ణ జై రంగరంగ నువ్వు ఒక దొంగ, ఇంటి దొంగ చిలిపి చంటి దొంగ, చిన్ని కృష్ణుడల్లె దోచుకున్న దొంగ, వెతికి వెన్నలెన్ను మింగినావు అవలీలగా. రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ, రంగరంగా
పాల చట్టి పట్టి తూటు కొట్టి నోట పెట్టినట్టి చంటి దొంగ రంగరంగ చీర కొంగు పట్టి సిగ్గు కొల్లగొట్టి గుట్టు బయట పెట్టి శుభ్రంగ రంగరంగ గోకుల నాడినావు నాడే రాసలీల ఇప్పుడీ గోలా ఇలా లీలా ఎలా గోపాల బాల రంగా రంగరంగా రంగరంగా నువ్వు ఒక దొంగ కృష్ణుడల్లి దోచుకున్న దొంగ భామ తెచ్చే చల్ల కుండలన్నీ చిల్లు కొట్టి తాగుదారి దొంగ రంగరంగ కాలనాగు పడగా కాలు కింద నలగా కదము తొక్కినావు తాండవంగా రంగరంగ వేణువుది కాసినావు ఆవు మందలెన్నో అల్లరే ఇంత వంట నీ తోటి దంట తెచ్చేను తంట రంగా రంగరంగా గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ కృష్ణ జై అందరూ కూడా చెప్పండి. ఓం ఓం భగవతో భగవతో బలేన బలేన భగవతో భగవతో వీర్యేన వీర్యేన భగవతః భగవతః తేజస తేజస భగవతః భగవతః కర్మణ కర్మణ భగవతః భగవతః అనుగృహీతో అనుగృహీతో భగవతః భగవతః అనుద్యాతో అనుద్యాతో వినియోగః అందరూ కూడా కృపావేరుత్వం విష్ణురాధృతా వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షత నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః ఓం కేశవ ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ బ్రహ్మభూర్భువస్సువరం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే మహావిష్ణురాజ్ఞగా ఆచార్య స్వామి ఎలా అయితే మనకి 3 రోజుల నుంచి తెలియజేశారో సంకల్పముద్ర ఎలా అయితే పెట్టుకున్నారో ఎడం చేతిలో కుడి బోర్లించి కుడి కాలు మీద పెట్టుకోమని 3 రోజుల నుంచి మనకి తెలియజేస్తున్నారు. అటువంటిది ఆ సంకల్ప ముద్రని ఆచమనం అంతా పూర్తయిన వాళ్ళందరూ కూడా ఆ సంకల్ప ముద్రలో పెట్టుకుని ఉంటుంది. శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే తిథిర్విష్టుస్తదా వారో విష్ణురేవత్య సర్వం విష్ణు స్నేహ సర్వాధిక సర్వరత్తే
విక్రమణేశ్వరక్షయంతి భవనాని అందరం చేస్తాము. సప్త సమిత కృతా యజ్ఞం తన్మానావద్ధం పురుషం వసగ్గ స్వాహా సంయక్తం బర్హిషి ప్రోక్షం పురుషేత్బాహోనా సంయకృతః తదస్య యద్వైశ్యః పట్యాగం శూద్రో అజాయత స్వాహా మనసో జాతస్య క్షో సూర్యో అజాయత ఇంద్రస్యాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత స్వాహా అంతరిక్షం శ్రీకృష్ణోద్యో సమవర్తతాం భూమిర్దిశశ్రోత్రాత్రలోకాగం అకల్పయన్ స్వాహా పురుషం మహాశక్రప్రవిద్వాం జగ్నమయంతదేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యసందేహనాగమహిమానసంతే సంతి దేవా నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి విష్ణు ప్రచోదయాత్ సంతాద్రేశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ సంతాద్రేశాయ విద్మహే వెంకటేశాయ ధీమహి శ్రీనివాస ప్రచోదయాత్ శరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి రామ ప్రచోదయాత్ మహాత్మనే ప్రణతః గోవిందాయ నమో నమః ఓం నమో వెంకటేశాయ శ్రీనివాస మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః స్వాహా. అందరూ కూడా హిరణ్యం ప్రబోధం గావోదాస్య స్వాహా విద్యేయం పురుషానః స్వాహా ప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి ప్రియే విశ్వమనోనుకూలే పద్మాద పద్మం మయి సన్నిధత్స స్వాహాశ్రీగంభుభ్యో తథాపి అంబసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమిదామి తత్రో స్వాహా మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా. హరిణ్యే నమః ఓం భూమిర్భూతమన్నాధ్యాయాదధే స్వాహా లింగో ప్రసన్నజప్రయం స్వాహా పృథివీ మమ దత్తసే ఆదిత్యా విశ్వదత్తేవామధవస్య సమాభరం స్వాహా జ్యోతిర్దిశధామాచం విచ్ఛిన్నం యజ్ఞదోషమిమం దధాతు బృహస్పతిస్తనదామిమన్నో విశ్వే దేవా ఇహ వాదయంతాగ స్వాహా
सप्तयज्ञे समिधः सप्तविद्वाः सप्तर्षयः सप्तधामप्रियाणि सप्तधात्वा यजन्ति सप्तयो वेदापणस्वाधृतेन स्वाहा देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सत्यायने देव स्वाहा द्रवती सावित्री हरे महाद्यस्ता स्वाहा शृङ्गे यज्ञे दिग्मे विभीषणे रात्मे व्याजने स्वजय स्वाहा विपरे जलसयने स्वयंधारा सत्यं परिमेदिनी परिदत्तङ्गां यत्सदवल्लभा स्वाहा कमलस्वामी కొద్దిగా కట్టుకోలను అలాగే ప్రకృతానాన్న కొద్దిగా కమలస్వామి ధనుర్ధరాజే విద్మహే సర్వశక్తే ధీమహి ప్రచోదయాత్ స్వాహా ధనుర్ధరాజే విద్మహే సర్వశక్తే ధీమహి ప్రచోదయాత్ స్వాహా ఓం జనకపుత్రే చ విద్మహే రామపత్నే చ ధీమహి సీతా ప్రచోదయాత్ స్వాహా జనకపుత్రే ప్రచోదయాత్ స్వాహా ఓం రామానుజాయ విద్మహే ఊర్మిళానాథాయ ధీమహి సౌమిత్రః ప్రచోదయాత్ స్వాహా దశరథాయ విద్మహే ఊర్మిళానాథాయ ధీమహి సౌమిత్ర శ్రీరామచంద్ర గోపాల బాలకృష్ణ గోకులాష్టమి ఆ బాల గోపాల పుణ్యాల పున్నమి ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని నందనందనుడు నడచిన చోటే నవనందనవని गोपिका प्रिय कृष्ण हरे नमो कोमल हृदय कृष्ण हरे देवेल रूपाल वेद हरे नमो वेदांत विद्या कृष्ण हरे गोपिका प्रिय कृष्ण हरे नमो कोमल हृदय कृष्ण हरे देवेल रूपाल वेद हरे नमो గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా నవమోహన జీవన వరమిచ్చెనమ్మా ఇకపై ఇంకెప్పుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలోన చేసి ఒట్టేసెనమ్మా देवकी वसुदेव पुत्र हरे नमो पद्मपत्र नेत्र कृष्ण हरे यदुकुल नंदन कृष्ण हरे नमो यशोद नंदन कृष्ण हरे देवकी वसुदेव पुत्र हरे नमो पद्मपत्र नेत्र कृष्ण हरे यदुकुल नंदन कृष्ण हरे नमो यशोद नंदन कृष्ण हरे ఎన్నాళ్ళకు 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 వెన్నుడొచ్చినమ్మా ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చినమ్మా వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెన్న పాలు ఆరగించి విన్న పాలు మన్నించి వెండి వెన్నెల్ల ముద్దులిచ్చినమ్మా కష్టాల కడలి పసిడి పడవాయనమ్మా కళ్యాణ రాగమురళి కళలు చిలికెనమ్మా మా కాపురాన మంచి మలుపు తిప్పినమ్మా వసుధైక కుటుంబమనే గీత చెప్పెనమ్మా गोवर्धनोद्धार कृष्ण हरे नमो गोपाल भूपाल कृष्ण हरे गोविंद गोविंद कृष्ण हरे नमो गोपिका वल्लभ कृष्ण हरे गोवर्धनोद्धार कृष्ण हरे नमो गोपाल भूपाल कृष्ण हरे गोविंद गोविंद कृष्ण हरे नमो गोपिका वल्लभ कृष्ण हरे గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా